మొత్తం తింటే పైకి మన చెప్పిన అధ్యక్ష నేను ఎక్కడనో ఎంత ఉన్నా పైకి పోయేటప్పుడు ఆర్టీజీఎస్ లేదు బదిలీ చేసుకోవడానికి ఇక్కడనే వదిలిపోవాలని అంతోటి దానికి ఇంతోటి దురాశ ఎందుకు అధ్యక్ష ఉన్నోళ్ళు తలా కొంత వంచుకుంటే అయిపోద్ది కదా అది చేయకుండా మమ్మల్ని నిందిస్తే ఏమొస్తుంది అధ్యక్ష పదే పదే నేనేదో విమర్శించిన నేనేదో చేస్తున్నా అని మాట్లాడతారు అధ్యక్ష మీ సొంత ఇంటి ఆడబిడ్డను నీ పక్కన కూర్చున్న వాళ్ళు లిక్కర్ రాని అన్నారా అధ్యక్ష మీరే లిక్కర్ కింగ్ అన్నారు మీ సొంత ఇంటి ఆడబిడ్డను లిక్కర్ రాని లిక్కర్ కింగ్ అని నువ్వు బీఫామ్లు ఇచ్చిన ఎమ్మెల్యేలు అంటుంటే సోదరుడుగా నీకు కనీసం చీమ గుట్టినట్టయినా ఉండదా అధ్యక్ష ఈ ఒక్క ఉదాహరణ మొత్తం మహిళా సమాజానికి ఒక అవగాహన వచ్చేసింది వారు ఏ పార్టీ మనిషి ఏం ఆలోచన అధ్యక్ష భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు భేదాభిప్రాయాలు ఉండొచ్చు కుటుంబంలో తగాదాలు ఉండొచ్చు ఆస్తి తగాదాలు ఉండొచ్చు దాయాదుల పోరు మహాభారతంలో చూసినాం రాజ్యాల కోసం కుత్తుకలు కోసుకున్న వాళ్ళని చూసినాం కానీ సొంత ఇంటి ఆడబిడ్డను సొంత మనుషులతోని సోషల్ మీడియాలో దుబాయ్ నుంచి తిట్టిపిచ్చి అదే విధంగా సొంత ఎమ్మెల్యేలు మీరు బీఫామ్ ఇస్తే గెలిచిన ఎమ్మెల్యేలు లిక్కర్ రాని అని లిక్కర్ కింగ్ అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే కనీసం నియంత్రించే ప్రయత్నం చేయకపోవడం అనేది ఏ మేరకు సమంజసము ఏ మేరకు వీళ్ళకు మహిళల పట్ల గౌరవం ఉందో ఈ ఒక్క సంఘటన పట్టి చూస్తే ఉడికిందా లేదా అన్నమని చూడడానికి ఒక మెతుకు పట్టుకొని చూస్తే తెలుస్తుంది అధ్యక్ష కాబట్టి దయచేసి ఇంకా ఎక్కువ వద్దు చర్చ నేను డీటెయిల్గా బోధించుకోలేదు దయచేసి వదిలేసే ఇక్కడ